టీఎస్ టెట్ పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను సజెస్ట్ చేసే ద బెస్ట్ బుక్ ఎస్ఎన్ఎస్ నుంచి, పబ్లికేషన్స్ నుంచి సోషల్ స్టడీస్ కంటెంట్ ప్లస్ మెథడ్ 2 బుక్స్ కంబైన్గా ఒక ప్యాకేజ్లో వస్తాయి. ఈ బుక్ ది బెస్ట్ ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 6th to 10th వరకు ఎవ్రీ టాపిక్ అనేది సిలబస్ వైజ్ డివైడ్ చేశారు. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఎవ్రీ టాపిక్ నుంచి 60 మార్క్స్కి కదా, మెథడ్కి కాకుండా రిమైనింగ్ కంటెంట్ పార్ట్ అయితే ఎవ్రీ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి సిలబస్ అనేది క్లాస్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. ఏ టాపిక్లకి ఏ యూనిట్కి ఏ క్లాస్ టాపిక్స్ వస్తాయని. సో చూడండి, ఫస్ట్ యూనిట్ ఏమో 7 to 181 అంటే ఇట్లా మనం టాపిక్ వైజ్గా చదువుకుంటే సిలబస్ అనేది ఇన్ టైంలో కవర్ అయిపోతుంది. మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. క్లాస్ వైజ్గా చదివినామనుకో దేనికి దానికి అన్రిలేటెడ్గా ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద బెస్ట్ పార్ట్. బట్ మనకి ఆల్మోస్ట్ లెక్చరర్స్ అనే వాళ్ళు ఎంతో ప్రిపేర్ అవుతాయి. వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసి మనకి మార్కెట్లో ప్రొవైడ్ చేస్తారు. కొన్ని మెటీరియల్స్ ద బెస్ట్గా ఉంటాయి. వాటిల్లో ఎస్ఎన్ఎస్ ద నెంబర్ 1 అని నేను ఎప్పటికీ చెప్తాను. ఇఫ్ మీకు టైం ఉంటే టెక్స్ట్ బుక్స్ చదివి నెక్స్ట్ ఈ మెటీరియల్కి రండి. కొన్ని పాయింట్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి ఈ మెటీరియల్లో కూడా. సో ఫస్ట్ లెసన్ వైజ్గా చదువుకుంటూ వచ్చి ఆ లెసన్ ఇందులో ఎక్కడుందో చూసి మిస్ అయిన పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా చదవడం వల్ల మనకి టాపిక్ అనేది దానికి రిలేటెడ్ టాపిక్స్ అనేవి వేరే వేరే క్లాస్లో ఉంటాయి కదా. ఇలా ఈ మెటీరియల్ చదవడం వల్ల ఒక యూనిట్ దానికి రిలేటెడ్ మ్యాటర్ కంప్లీట్ చేసామనే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇన్ టైంలో కూడా మనకి సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ టు కవర్ 6th to 10th క్లాస్ ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ అంటే నాట్ పాసిబుల్ కదా. సో ఈ బుక్ అయితే నేను సజెస్ట్ చేశాను. ఇందులో కూడా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి కదా, వాటిని ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి కంప్లీట్ అయిన తర్వాత మీకు నోట్స్ చేసుకునే టైం ఉంటే చేసుకోండి, లేదంటే ఈ మెటీరియల్ ఫాలో కండి. థ్యాంక్ యూ. I hope you like my videos. Please do subscribe and follow my more updates.